ఎప్పటి నుంచో ప్రయాగరాజ్ పోదాం అనుకుంటున్నా. అక్కడ ట్రై చేస్తున్నా కానీ ఒక్క నిమిషం వచ్చేసి మెహదీపట్నంలో మన రిజర్వేషన్ కౌంటర్ మనకు టికెట్ దొరుకుతాయని ట్రై చేయడానికి పోతున్నా. ఒకవేళ అది దొరికితే సరే, లేకపోతే డైరెక్ట్గా పబ్లిక్ బోగి ఎక్కుదామని డిసైడ్ అయిపోయినా. చూద్దాం ఏమవుతుందో. మెహదీపట్నం వెళ్ళాక కలుద్దాం. వచ్చేసినాం మెహదీపట్నంకి, అవతల సైడ్కి పోవాలి. ఇప్పుడు టికెట్ కౌంటర్ ఇక్కడే ఉండేది, మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇందులో సెకండ్ ఫ్లోర్లో ఉండేది. కానీ ఈసారి ఈడికెళ్ళి తీసేసిరంట. తీసేసి మన నాంపల్లిలో పెట్టిరు అంటారు. మళ్ళీ ఇప్పుడు నాంపల్లి పోవాలి. నాంపల్లి అంటే మస్తు ట్రాఫిక్ ఉంటుంది ఇప్పుడు. మళ్ళీ ఇదొక ప్లేస్కి పోవాలి అనుకుంటే మరి అని చేయాలి తప్పాలి. నాంపల్లికి వెళ్దాం. మరి ఇంకేం చేస్తాం ఇక్కడ. నాంపల్లి వచ్చేసినాం. వెళ్ళి టికెట్ కనుక్కున్నాం. ఎట్లా కొట్టుకుంటాను టికెట్, ఎట్లా తీసుకుంటాను టికెట్, దొరుకుతుందా లేదనేది పెద్ద టాస్క్ ఇప్పుడు. చాలా లోపలికైతే పోదాం. పప్పులు దొరకాలి. ఇక్కడ రిజర్వేషన్ కార్యాలయం. చాలా ఆశ్చర్యం ఏందంటే, ఇప్పుడు నేను యాక్చువల్లీ రైల్వే స్టేషన్ లోపలికి టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిన తర్వాత నాకు అసలు టికెట్ దొరకలేదు. 10 o'clock స్లీపర్ ఉండే తాత్కాలికలా, దొరకలేదు. తర్వాత 11 o'clockకి తాత్కాలు ఉండే, దానికి క్యూలో నిలబడ్డా. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. ఈ గ్యాప్లలో నేను అనుకున్నా నా ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు, తనకి కాల్ చేద్దాము, తనకు బుక్ చేద్దామని చెప్దాము, 2 side నుంచి ట్రై చేద్దాం, మళ్ళీ మిస్ అయిపోతే కష్టం కదా అని చెప్పేసి నా ఫ్రెండ్కి కాల్ చేసిన, రవితేజ్ అని చెప్పేసి. కాల్ చేస్తే మనోడు షాక్. ఏమైంది, మీరు కుంభమేళకి వెళ్తున్నారా అన్నాడు. అవునండి, నాకు ఒక్కడిని వెళ్తున్నాను, నాకు ఒక టికెట్ బుక్ చేయండి అంటే మనోడు షాక్. సార్ మేము ఆల్రెడీ బయలుదేరదాం అనుకుంటున్నాము, మేము ఇద్దరం వెళ్దాం అనుకుంటున్నాం, మేము ఫ్యామిలీ వెళ్తున్నాము, కాకపోతే ఇద్దరు స్కిప్ అయ్యారు మా ట్రిప్లలో, వాళ్ళ కోసం అండ్ సమ్ రీజన్ వల్ల మేము ఆగినాం. 12 o'clock బయలుదేరుతున్నాము. యాక్చువల్లీ ఈరోజు మేము మార్నింగ్ 6 o'clockకి వెళ్ళాలి అనగానే నేను అమ్మ మంచి ఇది అనిపించింది. నేనేమనుకున్నా, ఇక ఏమన్నా కానీ రయ్యా నేనైతే వస్తా, నేను మస్తు డిసైడ్ అయిపోయినా రావాలని చెప్పేసి అని నేను ఇక చెప్పేసిన. ఇక మనోడు ఇన్వైట్ చేసిండు, నేను హ్యాపీగా వాళ్ళతో జాయిన్ అయినా. ఫ్యామిలీ కాబట్టి మరీ అంత అండ్ నాకు అక్కడ నుంచి వీడియో తీయలేకపోయినా, నేను చక్కగా ఇంటికి వచ్చేసి బ్యాగులు ప్యాక్ చేసుకొని, ఎందుకంటే అప్పటికే నాకు 1 hour టైం ఉంది. ఈ లోపల నేను ఫ్రెష్ అయిపోవాలి అండ్ నడుస్తుండే కాబట్టి ఇక నేను ఫ్రెష్ అయిపోయి బ్యాగ్ అన్నీ ప్యాక్ చేసేసుకొని వెళ్ళిపోయినా. ఎందుకంటే నాకు అప్పటిదప్పుడు ఆ రోజే వెళ్ళిపోవాలని ప్లాన్ లేకుండే. సో మొత్తం అట్లా జరిగిపోయింది. నేను వాళ్ళతో వెళ్ళినా, జాయిన్ అయినా. అండ్ స్టార్టింగ్ కదా పెద్దోళ్ళు అండ్ ఫ్యామిలీ వాళ్ళు, నాకు కొంచెం నేను ఎక్స్ట్రాగా యాడ్ అయిన వాళ్ళతోని. నా ఫ్రెండ్ నాకు తెలుసు కానీ వాళ్ళందరూ నాకు తెలియదు కదా అని ఒక ఉద్దేశంతో వీడియోస్ అయితే కొట్టినా, కాకపోతే స్టార్టింగ్లో కొంచెం వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేయడం కానీ అట్లాంటిది ఏం చేయలేదు. కాకపోతే వాళ్ళతో జర్నీ చాలా బాగుండే. ఇప్పుడు రాబోయే వీడియోలన్నీ అవే. కాశీలలో వీడియో తీసిన పీక్ ఉంటాయి. ఈ వీడియో జస్ట్ చాలా రోజులైంది కదా అని చెప్పేసి ముందుగా ఈ వీడియో పెడుతున్నా. మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటా. చాలా రోజులు అయిపోయింది, చాలా రోజులు కాదు, 2 years అయిపోతుంది ఆల్మోస్ట్ యూట్యూబ్లో వీడియో పెట్టాక. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తా. చూడండి, చూసిన ఒకళ్ళిద్దరైనా చూడండి, నచ్చుతుంది అనుకుంటా. అండ్ నెక్స్ట్ వచ్చేటిదే ప్రయాగరాజ్ అండ్ కాశీ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.